హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే శాఖ నుంచి మనకి ఇంకో కొత్త నోటిఫికేషన్ వచ్చిందండి. 3317 పోస్టులు అనమాట. దీనికి మీకు 10+2 లేదంటే ఐటీఐ వీళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు దీనికి 15 years to 24 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. లాస్ట్ డేట్ మీకు September 4th వరకు ఉందన్నమాట. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీకోసం 2 to 3 hours ఈ డేటా అంతా కూడా కలెక్ట్ చేసి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ఒక చిన్న లైక్ చేసి మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే wcr.indianrailways.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్తే మీకు అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ అబౌట్ అస్లో ఇక్కడ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ వస్తుందండి, అది క్లిక్ చేయండి. ఇక్కడ మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిసెస్ ఉంది కదా, అది క్లిక్ చేయాలి. ఈ విధంగా వస్తుంది అనమాట. మనకు కావాల్సింది ఏంటంటే 2024-25 బ్యాచ్ కాబట్టి ఇక్కడ ఇది నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చండి. ఆన్లైన్ అప్లికేషన్స్ మీరు ఇది క్లిక్ చేస్తే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నోటిఫికేషన్ కావాలి కాబట్టి నేను నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ చెప్తానండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ మనకి ఇది ఏంటంటే రైల్వే రిక్రూట్మెంట్ సెల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా సెలెక్షన్ ఆఫ్ అప్రెంటిసెస్ అండర్ అప్రెంటిసెస్ యాక్ట్. సో ఇది అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్కి ఇస్తున్నారనమాట. అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అంటే చాలామంది అప్లై చేయకుండా వెళ్ళిపోతున్నారు, బట్ దీనివల్ల యూస్ చాలా ఉందని నేను చాలాసార్లు చెప్పాను మీకు వీడియోస్లో కూడా. మీకు గవర్నమెంట్ జాబ్స్కి పడినప్పుడు ఫస్ట్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు కూడా ప్రయారిటీ ఇస్తున్నారు, మీరు చెక్ చేసుకుంటే. సో కంప్లీట్గా జాబ్ డీటెయిల్స్ చూద్దామండి. అర్హత ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది ఆన్లైన్లో అప్లై చేయడానికి డేట్ మీకు 5th August నుంచి కూడా ఇచ్చారనమాట. అంటే స్టార్ట్ అయిపోయింది. ఆన్లైన్లో క్లోజింగ్ డేట్ 4th September వరకు టైం ఇస్తున్నారు. నైట్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి. అండ్ మీకు పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తున్నారు క్లియర్గా చూడండి. ఇక్కడ జేబీపీ డివిజన్, బీపీఎల్ డివిజన్, కోటా డివిజన్, సిఆర్డబ్ల్యూఎస్ పీపీఎల్, డబ్ల్యూఆర్ఎస్ కోటా, హెచ్క్యూ అండ్ హెచ్క్యూఆర్ జేపీక్యూ, ఇలా మీకు వివిధ రకాలుగా డివిజన్ వైజ్గా కూడా ఇస్తున్నారండి. అండ్ మీకు ప్రతి కేటగిరీ వాళ్ళకి అన్రిజర్వ్డ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, సో అందరికీ కూడా ఇస్తున్నారు కాబట్టి అందరూ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో టోటల్ మీకు 3317 పోస్టులు ఉన్నాయన్నమాట. మీకు దీనికి ఎలిజిబిలిటీ చూద్దాము. ఏజ్ లిమిట్ వస్తే 15 years మినిమం ఉండాలండి. మ్యాక్సిమం 24 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 24 years ఎప్పటికి క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే 5th August వరకు కూడా మీరు చెక్ చేసుకోవాలన్నమాట 24 years అనేది. అండ్ మీకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years ఎక్స్ట్రా రిలాక్సేషన్ ఇస్తున్నారు. ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఇస్తున్నారు. అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years అండి. మళ్ళీ మీకు రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి 15, 13 ఈ విధంగా చెక్ చేసుకోండి మీరు. మీకు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే దీనికి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్ 10th class ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అండర్ 10+2 ఎగ్జామినేషన్ సిస్టంలో మీకు 10th class ఉండి దానిలో 50% అగ్రిగేట్ ఉన్న వాళ్ళు, ప్లస్ మీకు దాంతోపాటు 12th class ఎగ్జామినేషన్ పాస్ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. అది కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంటున్నారు కదా, అంటే బైపీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అది కూడా మీకు వీళ్ళు అండ్ మీకు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఐటీఐ చేసి ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు 12th ఐటీఐ 12th class చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే ద మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ 10th ఎగ్జామినేషన్ అండ్ ఇట్స్ ఈక్వలెంట్, లేదంటే కనుక ప్లస్ ఐటీఐ ట్రేడ్ మార్క్స్. కాబట్టి మీకు ఇక్కడ ఎటువంటి ఎగ్జాము, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు, డైరెక్ట్ సెలెక్షన్. మీ మార్క్స్ 10th అండ్ ఇంటర్మీడియట్లో మార్క్స్ బేస్ చేసుకొని 10th అండ్ ఐటీఐ మార్క్స్ బేస్ చేసుకొని మిమ్మల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకుంటారనమాట. అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే ఎస్సీ, ఎస్టీ, డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 41 rupees పే చేస్తే చాలు. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా 141 rupees పే చేయాలన్నమాట.
అండ్ మీరు ఇది అప్లై చేయాలంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు లాగిన్ అయిన తర్వాత. సో ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు. మీకు అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే అప్లై చేయాలనుకున్నాం కదా. సో ఎలా అప్లై చేయాలంటే ఇప్పుడు మనం ఏదైతే వెబ్సైట్ వచ్చామో సేమ్ అండి, wcr.indianrailways.gov.inకి వెళ్ళి అబౌట్ అస్లో రిక్రూట్మెంట్, రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్, తర్వాత ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ 2024-25 సెలెక్ట్ చేసుకుంటే నేను చూపించాను కదా ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో. అక్కడికి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇవన్నీ కూడా మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ట్రైనింగ్ అన్నాళ్ళు కూడా స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తారండి, అది మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మీకు పర్టికులర్గా మీకు ప్రతి ట్రేడ్ కూడా మెన్షన్ చేస్తున్నారనమాట ఇక్కడ. అంటే ఫస్ట్ బీపీఎల్ డివిజన్లో ఏమున్నాయి, ఏసీ మెకానిక్, తర్వాత జేబీపీ డివిజన్లో అప్రెంటిస్షిప్ ఫుడ్ ప్రొడక్షన్, తర్వాత కుక్కరీ, జనరల్, వెజిటేరియన్ అందులో మళ్ళీ, తర్వాత ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్, తర్వాత బ్లాక్ స్మిత్, బుక్ బైండరు, కేబుల్ జాయింటరు, కార్పెంటరు, ఈ విధంగా చాలా రకాల ట్రేడ్స్ ఇస్తున్నారు. కాబట్టి మీరు ఇందులో ఈ దేనిలో మీకు సర్టిఫికేట్ ఉన్నా కూడా, ఐటీఐ చేసినా కూడా ఈ ట్రేడ్స్లో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఉంటుందండి. మీరు అప్లై చేసుకోవడానికి నేను ఇందాక చూపించాను కదా సేమ్ ఇక్కడికి వెళ్ళి మీరు న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. ఇలా వస్తుంది, క్లిక్ హియర్ టు సెలెక్టెడ్ ట్రేడ్. ఫస్ట్ మీరు ట్రేడ్ అని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్పెంటర్ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఈ విధంగా వస్తుంది మీకు. ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి. క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ 10th క్లాస్ ప్రకారం ఇవ్వాలి. ఆధార్ నెంబర్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, అదేవిధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డా, నో అయితే నో, ఎస్ అయితే ఎస్, అకాడమిక్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, మొబైల్ నెంబరు, జెండరు, కమ్యూనిటీ, 10th క్లాస్ పర్సెంటేజ్, ఐటీఏ పర్సెంటేజ్, ఇవన్నీ ఇచ్చి సబ్మిట్ అనేది క్లిక్ చేయాలన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. మనకి 4th సెప్టెంబర్ వరకు కూడా టైం ఉందండి. సో అప్రెంటిస్షిప్ ప్రోగ్రాం వల్ల మీకు చాలా అడ్వాంటేజే అవుతుంది, కానీ మీకేమీ యూజ్ లేకుండా అయితే అవ్వదు. మీకు స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఐటీఐ సర్టిఫికేట్ ఉంది మీ దగ్గర, ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళకి మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ఇది గవర్నమెంట్ నుండి మీకు సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.